హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చూపించబోయే రెసిపీ క్యారెట్ కోకోనట్ కర్రీ అండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పోపు దినుసులు, అలాగే కొంచెం పెసరపప్పు, వెల్లుల్లి రెబ్బలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు మరికొన్ని వీడియోస్ తీయడానికి హెల్ప్ఫుల్ ఉంటుందండి. నన్ను ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా రేపు మీకు ఒక అనౌన్స్మెంట్ చేశానండి. దీనివల్ల మీకు యూజే అవుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఎండిన కొబ్బరి వేస్తే అంత టేస్ట్ రుచి రాదండి. ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనికి క్యారెట్ తురుము అనేది తక్కువ ఉండాలి క్వాంటిటీ. కొబ్బరి తురుము అనేది ఎక్కువ ఉండాలండి. క్యారెట్ తురుము ఎక్కువ వేయడం వల్ల అది కొంచెం స్వీట్నెస్ వస్తుంది. అందుకే దీని క్వాంటిటీ తక్కువ, అది ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు క్యారెట్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కారం వేసుకోవాలి మన రుచికి సరిపడేంత. ఇది స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. ఇందులోనే నువ్వుల పొడి, ధనియాల పొడి, మీకు ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి తురుము వేసుకోవాలండి. లాస్ట్లో కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో యాడ్ చేసుకుంటే అది క్యారెట్ అనేది ఫ్రై కాదు, కొబ్బరి అనేది జల్దీ ఫ్రై అయిపోతుంది కదా, అందుకే లాస్ట్లో కొబ్బరి తురుము యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఒక కొబ్బరి తురుము యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్ చేసిన వారు అవుతారు.